వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 6 చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం పార్ట్ 5 వరకు చెప్పుకుందాం. 25 ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఇది 26th ప్రాబ్లం. సో ఏం చేశాడు ఇక్కడ, ఈ రెండు నెంబర్ని ఏదో చేస్తే ఈ యొక్క 11 వచ్చింది, అలాగే ఈ రెండు నెంబర్ని ఏదో చేస్తే 30 వచ్చింది. అలాగే మనం దీన్ని ఎలా చేయాలో చూడండి ఒకసారి. దీన్ని ఎలా చేశాడంటే ఇక్కడ 5 ఇంటూ 1 చేశారు ఇక్కడ, ఓకేనా. ఈ రెండు ఏం చేశాడు చూడండి, 6 ఇంటూ 1 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 1 ఈజ్ 5 ఒకట్ల 5 ప్లస్ 6 ఒకట్ల 6 దట్ ఈజ్ ఈక్వల్ 11. అంటే ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేసి మొత్తాన్ని హెచ్చ వేసాడు, ఓకేనా. అలాగే సెకండ్ చూద్దాం చూడండి, సెకండ్ వన్ మరి రావాలి కదా కూడా. 6 ఇంటూ 4 ఇక్కడేమో 3 ఇంటూ 2 6 4 6 4 జర్ 24 ప్లస్ ఇక్కడ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. 24 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ చూడండి, మనం అలాగే ఇది కూడా చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ రావాలి. ఇది ఈ రెండు కరెక్ట్గానే వచ్చింది. ఎందుకని ఇక్కడ 10 11 వచ్చింది, ఇక్కడ 30 వచ్చేసింది, 11 30. సో అలాగే ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, 3 ఇంటూ 5 ఇక్కడ 4 ఇంటూ 3, ఓకేనా. 3 5 జార్ 3 5 15, 3 5 జార్ 15 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఈ రెండు యాడ్ చేస్తే 27, ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. అంటే ఏం చేశాడు, ఈ రెండు నెంబర్ని ఇంటూ చేసి ఈ రెండు నెంబర్ని ఇంటూ చేసి ఆ రెండింటిని యాడ్ చేశాడు. సో అలాగే చేస్తే మనకి ఎంత వచ్చింది, 27. కాబట్టి ఆప్షన్ సి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ పిక్చర్లో మనకి 3 ఫిగర్స్ ఇచ్చాడు. సో ఈ రెండు నెంబర్లు ఏదో చేస్తే 20 వచ్చింది, అలాగే ఈ రెండు నెంబర్లు చేస్తే 90 వచ్చింది. ఈ రెండు నెంబర్లు కూడా మనం ఏదో ఒకటి చేస్తే ఎంత రావాలి అని అడుగుతాడు. సో మనం ఈ రెండు కరెక్ట్గా వస్తే అది కూడా చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత, 4 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ 20, ఓకేనా. సరిపోయిందా. అంటే రెండు నెంబర్లని స్క్వేర్ చేసి ప్లస్ చేసాడు. అలాగే సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 3 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే ఎంత, 9 ప్లస్ 81 దట్ ఈజ్ ఈక్వల్ 90, ఓకేనా. 3 స్క్వేర్ అంటే 9, 9 స్క్వేర్ అంటే 81, మొత్తం 90. అలాగే థర్డ్ వన్ చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 1 ప్లస్ 25, ఓకేనా. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1, 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25. సో ఆన్సర్ 26, ఓకేనా. అంటే స్క్వేర్స్ చేసి ప్లస్ చేశాడు కాబట్టి ఎంత ఉంది ఇక్కడ మనకి, ఆప్షన్ సి 26 అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 28th ప్రాబ్లంలో కూడా మనకి ఇక్కడ ఈ రెండు నెంబర్ని ఇది చేస్తే 50 వచ్చింది, ఈ రెండు నెంబర్ని కూడాను చేస్తే 26 వచ్చింది. ఏం చేశాడో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏం చేశాడు, 27 ప్లస్ 22 దట్ ఈజ్ ఈక్వల్ టు 49. ఇక్కడ ఎంత వచ్చింది, 50 వచ్చిందంటే 1 యాడ్ చేశాడు అనుకుందాం. సో మరి అలాగే దీనికి కూడా రావాలి కదా. 13 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ 25 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 26. అంటే ఆ రెండు నెంబర్ని యాడ్ చేసి 1 యాడ్ చేశాడు. సో అలాగే మరి దీనికి కూడా వేస్తే చూడండి, 9 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 12. ఎక్కడ ఉంది 12, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఓకే ఇక్కడ కూడా మనకి 3 పిక్చర్స్ ఇచ్చాడు. దీంట్లో 5 3 4 ఈ మూడు నెంబర్ని వాడు ఏదో చేస్తే మధ్యలో ఉన్న 19 వచ్చింది. అలాగే ఇక్కడ 3 నెంబర్స్ని వాడు ఏదో చేస్తే 29 వచ్చింది. అలాగే దీనికి చేయాలి. చూద్దాం ముందు ఈ యొక్క 3 నెంబర్ చూద్దాం. చూడండి ఒకసారి ఏం చేశాడు ఇక్కడ, 5 ఇంటూ 4 5 ఇంటూ 3 వేద్దాం. 5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 4 అంటే ఈ రెండు నెంబర్ని ఇంటూ చేసి ఇది ప్లస్ చేసాడు. 5 3 జార్ 15 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 19, ఓకే. సరిపోయింది కదా. మరి సేమ్ అలాగే రావాలి కదా కూడా. 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 29. 24 ప్లస్ 5 అంటే ఈ రెండు నెంబర్ని ఇంటూ చేసి దీన్ని యాడ్ చేశాడు. సేమ్ అలాగే దీన్ని కూడా చేద్దాం. ఈ రెండు నెంబర్ని ఇంటూ చేయాలి, ఓకే. 7 ఇంటూ 5 7 5 జార్ 35 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 41, ఓకేనా. ఈ రెండు నెంబర్ని ప్లస్ చేయాలి, ఈ రెండు నెంబర్ని ఇంటూ చేయాలి, ఓకే. అప్పుడు ఎంత వచ్చింది, 41 అంటే ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అంటే మనకి మిస్సింగ్ క్యారెక్టర్ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో
చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి నేను ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా మీకు పార్ట్ 10 వరకు చేస్తున్నాను. అంటే 50 ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. కాబట్టి అన్నీ మీరు చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో కాబట్టి మిస్సింగ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి మీరు కంపల్సరీగా నేను పెట్టినటువంటి 2 వీడియోలు చేయండి. ఆ తర్వాత ఈ 10 వీడియోస్ కూడా చేయండి. మొత్తం అప్పుడు మీకు ఎలా నెక్స్ట్ మనకి పార్ట్ 6లో 30th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం పార్ట్ 6లో చూడండి ఒకసారి. స్టార్ ఇచ్చేసాడు ఇక్కడ 7, 16, 34, ఇక్కడ క్వశ్చన్ మార్క్ 142, 286 ఇచ్చాడు. అంటే ఏంటి, వీటిని మనం ఏదో చేసుకుంటూ వచ్చాడు. ఏం చేశాడంటే 7ని డబల్ చేశాడు. 7ని డబల్ చేస్తే 7 2s are 14 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 16. ఓకే, మళ్ళీ ఇక్కడ 16ని డబల్ చేశాడు. చూడండి 16ని డబల్ చేయండి. 16ని డబల్ చేస్తే 32. 32 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 34. ఓకే, 34ని మళ్ళీ డబల్ చేద్దాం. డబల్ చేస్తే 68 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 70. మరి 70 కరెక్టా కాదో తెలియాలంటే 17 డబల్ చేస్తే మరి ఇది రావాలి కదా. చూడండి 70ని డబల్ చేస్తే 140 ప్లస్ 2 142. ఓకేనా, 142 వచ్చింది కదా. సో అలాగే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని డబల్ చేస్తే ఇది రావాలి కదా. చూడండి 142ని డబల్ చేస్తే చూడండి 284 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 286 వచ్చింది కదా. 286 అంటే ఏం చేశాడు, నెంబర్ని డబల్ చేస్తూ ప్లస్ 2 యాడ్ చేశాడు. డబల్ చేస్తూ ప్లస్ 2 యాడ్ చేశాడు. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ పాయింట్ 70. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో మనకి పార్ట్ 8 అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం పార్ట్ 7లో కలుసుకుందాం. పార్ట్ 6 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 7లో మనం కలుసుకుందాం. మీరు ఏం చేయాలంటే ఎన్ని మీకు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని చాప్టర్లు కంప్లీట్ ఉంటాయి. ఇప్పటికి నేను 45 చాప్టర్స్ పెట్టాను. మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో 45 చాప్టర్స్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి. కొన్నిటికి మీకు షార్ట్స్ కూడా ఉన్నాయి. షార్ట్స్ కూడా మీకు చాలా షార్ట్స్ పెట్టాను. అవన్నీ వరుసనే మీకు సమయం ఉన్నప్పుడు రాత్రిపూట మీరు పండుకొని ఫోన్ చూసేటప్పుడు షార్ట్స్ చూడండి. రోజుకి ఒక 10 షార్ట్లు చూసి తర్వాత మీ యొక్క ఫోన్లోకి వెళ్ళిపోండి. ప్రతిరోజు చూడండి, షార్ట్స్ చూడండి, ఒక వీడియో చూడండి. చూస్తే మీకు కంపల్సరీగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 7లో కలుసుకుందాం.